ఓం శ్రీ మాత్రే నమః. 648వ నామము లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. ఓం లీలాక్లుప్త బ్రహ్మాండ మండలాయై నమః. అంటే సునాయాసంగా చేయబడినటువంటి బ్రహ్మాండ మండలాలు కలిగిన తల్లి అని అర్థం. ఆమె సునాయాసంగా తయారు చేసింది, సునాయాసంగా నిర్వహిస్తుంది. అది విషయం తెలుసుకోవడానికి మనకి ఆయాసం వస్తుంది. అలా లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అనే నామం మొత్తం ఒకటిగా చదవాలి, దాన్ని విడదీయకూడదు. క్లుప్త అంటే చక్కగా అమర్చటం. తల్లి జగత్తంతా లీలగా, ఆమె ఆటగా. ఇప్పుడు పిల్లలు ఆట బొమ్మలన్నీ తీసుకొచ్చి చక్కగా ఎక్కడ ఏది పెట్టాలో అట్లా అమర్చుకొని ఆట మొదలెట్టి, తర్వాత ఆట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బొమ్మలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ పెట్టేసి అవతలకి వెళ్ళిపోతుంది. అలాగే అమ్మ కూడా ఈ జగత్తుని అలా చక్కగా ఆటగా సృష్టిస్తోంది, దాన్ని నిర్వహిస్తోంది, మళ్ళీ లయం చేసుకుంటోంది. ఇదంతా అమ్మ లీల. లీల ఆ క్లుప్త అంటే చక్కగా అమరుస్తోంది అన్నమాట. ఆ సృష్టి అంతా కూడా ఎక్కడ ఏది ఎలా ఉండాలి, ఎవరికి ఏది ఇవ్వాలి, ఏది ఎలా ఉండాలి అంటే సవరించడం, అంటే సర్దటం. ఎప్పుడు ఎలా ఎక్కడ ఉండాలి, ఏది ఉండాలి అనేది అన్నీ మనం ఇల్లు మారినప్పుడు ఏం చేస్తాం, ఎక్కడ ఏ వస్తువు ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఏది పెట్టుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది, ఎక్కడ పెడితే అందంగా ఉంటుంది, అవన్నీ చూసుకొని చక్కగా ఇల్లు సర్దుకుంటాం. అలాగే అమ్మ సృష్టించినప్పుడే ఎక్కడ ఏది పెట్టాలో అది పెట్టింది, ఎక్కడ ఏది ఉండాలో అది ఉంచింది, ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చింది. అన్నీ తెలిసి చేయటమే క్లుప్త అని అంటారు. అంటే క్లుప్త అంటే క్లుప్తంగా చెప్పండి అంటే తక్కువ అని అర్థం వస్తుంది అందరికీ. తక్కువలో సంక్షిప్తంగా అనేది అర్థం. అంటే తక్కువ అని కాదు, మొత్తం మొత్తం చక్కగా ఉండాలి, అమర్చుకోవాలి. అంటే అంతా చక్కగా అర్థమయ్యేట్లుగా చెప్పటం. మనకి క్లుప్తంగా చెప్పండి అంటే మొత్తం చెప్పాలి, అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. అది క్లుప్తం అంటే మొత్తం సారాంశం అంతా చెప్పాలి, చక్కగా అర్థమయ్యేట్లు చెప్పాలి. అలాగే అనువుగా వాడుకోవడానికి వీలుగా ఉండాలి. చక్కగా సామానాన్ని ఎట్లా ఎక్కడ సర్దుకోవాలో అవి సర్దుకుంటామే క్లుప్త. అమ్మ ఈ జగత్తుని అలా క్లుప్తగా చక్కగా అమర్చుకుంది. లీలగా సమకూర్చి లీలగా ఆడుకుంటూ లీలగా నడిపించేటువంటి తల్లి గనక లీలా క్లుప్త బ్రహ్మాండ మండల. ఈ మళ్ళీ కాస్తీ కుస్తీ కాదు, బ్రహ్మాండ మండలాలన్నిటినీ కూడా అమ్మ లీలగా అలా అవలీలగా నడుపుతోంది. మరి చిన్న పని చేయాలంటే ఎంతో సామర్థ్యం కావాలి, చెయ్యలేక సతమతమైపోయి ఆయాసపడతాం. అమ్మ బ్రహ్మాండాలన్నిటినీ సృష్టించి వాటినన్నింటినీ అవలీలగా సృష్టించింది, అవలీలగా పోషిస్తోంది. అవలీలగా లీలగా. అవలీలగా అంటే తేలికగా, లీలగా అంటే క్లుప్తగా, అంటే ఆటగా, ఆనందంగా అన్నీ కూడా నిర్వహిస్తూ వస్తుందన్నమాట. అలా మరి పిల్లలు ఏదన్నా అడిగితే పెద్ద విషయాలు వాళ్ళకి అర్థం కాకపోతే నీకు అర్థం కాదులేరా పోరా అంటాం. అట్లాగే అమ్మ లీలలు మనకి అర్థం కావు అంటే వాడికి అర్థం చేసుకునే స్థితి లేదని వాడిని పంపిస్తాం. ఇంకా పెద్ద అయ్యాక నీకే తెలుస్తుందిలేరా అంటాం. అలాగే అమ్మ లీలలు కూడా మనకి అజ్ఞానంలో ఉంటే మనకి అర్థం కావు. పాప పుణ్యాల వల్ల జన్మలు వస్తాయి కదా, మరి మొట్టమొదటి జన్మ ఎలా వచ్చింది అని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నలతో వికటమైనటువంటి ప్రశ్నలు మరి మనకి వేసుకుంటూ పోతే జన్మకి చరితార్థం అనేది ఉండదు, మోక్షం అనేది ఉండదు. అంటే ఇప్పుడు గింజం ముందా చెట్టు ముందా అంటే, చెట్టు ముందంటే మరి గింజ లేకుండా చెట్టు ఎట్లా వచ్చింది, చెట్టు గింజ ముందంటే చెట్టు లేకుండా గింజ ఎట్లా వచ్చింది అంటాం. అందుకని అలాంటి ప్రశ్నలు వేసుకుంటే
ఆ అమ్మ లీలలు మనకేమీ అర్థం కావు. అర్థం కాక జీవితమే వ్యర్థమైపోతుంది. అలాంటి ప్రశ్నలు మనకి రాకుండా అమ్మ లీలల్ని లీలలుగా, మహత్తుని మహత్తుగా, మనము జ్ఞానముతో మనకి తెలియకుండా జరిగేటువంటి ఆ లీలల్ని తెలుసుకొని మనము కూడా అమ్మ ఆనందంతో ఆడుకుంటోంది అనేటువంటి భావంతో మనం కూడా ఆ ఆనందాన్ని అనుభవించాలి. ఆ లీలలన్నిటినీ చూసి ప్రతిదాన్ని అమ్మ లీలగా తీసుకుంటే మనకు కూడా ఆనందంగానే ఉంటుంది. మరి మనకి అర్థం కావు కదా. అర్థం కావాలి అంటే అమ్మని ఆశ్రయించాలి. అమ్మని ఆశ్రయిస్తే చక్కగా అమ్మ అన్నీ అర్థమయ్యేటట్లు అర్థమయ్యే స్థితినిచ్చి చక్కగా అప్పుడు అమ్మ చెప్తుంది. అప్పుడు అర్థమయ్యే శక్తిని ఇస్తుంది. అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని అమ్మ ఇస్తుంది. ఆ తర్వాత ఆ జ్ఞానాన్ని ఆచరించేటువంటి విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆ తర్వాత అనుభవానికి తెచ్చుకొచ్చేటువంటి ప్రజ్ఞానాన్ని ఇస్తుంది. ఆ ప్రజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపంగా, ఆ స్వరూపమే అమ్మ లీలగా, అమ్మ చైతన్యంగా తెలుసుకునేటట్టు అమ్మ చేస్తుంది. అటువంటి స్థితే మోక్షస్థితి, అదే మోక్షము. మరి అలా మోక్షము కావాలి అని కోరిక కూడా ఒక జ్ఞానముతో కూడుకున్నటువంటి కోరిక. పూర్తి అజ్ఞానములో ఉన్నవాడికి మోక్షం అనేది ఉంది, మనకి తెలియని జ్ఞానం ఉంది, మనము తెలుసుకోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి, మోక్షాన్ని పొందాలి అనేటువంటి విషయం తెలియటానికి కూడా కొంత జ్ఞానం ఉంటేనే, సుకృతం ఉంటేనే ఆ స్థితి కలుగుతుంది. అమ్మ అనుగ్రహం, అలా అమ్మ అనుగ్రహానికి పాత్రులైతే ఆ జ్ఞానము దగ్గర నుంచే మోక్ష స్థితి దాకా తీసుకెళ్తుంది. అలా మనము అమ్మని దగ్గరగా మన అమ్మ దగ్గరికి మనము అమ్మ దృష్టి మీద మనము దృష్టి పెట్టాలి. అమ్మ మీద దృష్టి పెడితే చాలు, అమ్మే మనకి ఎప్పుడు ఏది కావాలో అది అందిస్తుంది అని ఆ ఈశ్వర కృత్యం అన్నమాట. అది ఆ బుద్ధితో మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ దగ్గరకు అవటమే మనకి కావలసిన, చెయ్యవలసిన లక్ష్యం, కావలసిన అనుగ్రహం కూడా. అమ్మ దగ్గరికి మనము పరిగెత్తుకెళ్ళాలి. లేకపోతే అమ్మ వంక చూసినా అమ్మా అన్నా చాలు, అమ్మే చేతులు చాపుతుంది. చేతులు చాపితే బిడ్డ పరిగెత్తి వెళ్లకుండా ఉండలేడు. అలా అనుగ్రహాన్ని అమ్మ ఇస్తుంది. చక్కగా బుద్ధితో అర్థం చేసుకునేటువంటి శక్తిని ఇస్తుంది. ఆ శక్తినే జ్ఞానముగా, విజ్ఞానంగా, ప్రజ్ఞానంగా మార్చి మోక్షాన్ని ఇచ్చేటువంటి తల్లి. అదంతా కూడా ఈశ్వర కృత్యము. అలా అనాయాసంగా చేసేటువంటి పనిని మనం తెలుసుకోవాలంటే అమ్మ అనాయాసంగా ఈ జగత్ సృష్టి స్థితి లయాలు చేస్తున్నటువంటి అమ్మ లీలల్ని మనకి తెలుసుకోవడానికి మహా ఆయాసం వస్తుంది. మనకి తెలుసుకోలేము. అనిర్వచనీయమైనటువంటి అమ్మ శక్తిని తెలుసుకోవటం సామాన్యమైన విషయం కాదు. కానీ తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. అమ్మ అనుగ్రహాన్ని సంపాదించాలి. అమ్మ వైపు తిరగాలి. అమ్మని మనం వేడుకోవాలి. వేడుకుంటే ఆ శక్తిని ఇస్తుంది, యుక్తిని ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది. శక్తి, యుక్తి, ముక్తి అన్నీ కూడా అమ్మే మనకి ఇస్తుంది కనుక అమ్మ ఇవన్నీ కూడా అమ్మకి లీలలు, అవలీలగా చేస్తుంది. అమ్మ లీలలతో బ్రహ్మాండ మండలాలన్నిటినీ కూడా జగత్తుని సృష్టించి పోషించి లయింపజేసేటువంటి ఈ జగత్తులో బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలన్నింటినీ కూడా లీలగా అమ్మ నిర్వహిస్తుంది కనుక లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అన్నాడు. అటువంటి లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అయినటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకుందాం.